శుభాశీస్సులన్నా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దర్యాప్తు చేస్తున్నాం ఇవన్నీ చెప్తుంది గదా! హ్మ్. ఎందుకు ఇదంతా నడుస్తుంది? అంటే ఇప్పుడు ఆయన రోడ్డు ప్రమాదము జరిగిందని చెప్పి మొదట చెప్పుకుంటూ వచ్చారు. తర్వాతేమో ఇప్పుడు సీసీ ఫుటేజ్‌లొచ్చాయి. ఆయన ఒక వైన్ షాప్‌లో వైన్ కొన్నాడు. 2, 3 చోట్ల ఏదో ఫోన్ పే చేశాడు. అవొచ్చాయి. అంటే ఇదంతా ఏంటి? నిజంగానే రోడ్డు ప్రమాదం జరిగిందే అంటే ఇదంతా ఎందుకు అంటే ఇంత జరుగుతుంది ఇదంతా? ఇదంతా ఒక పనికిమాలిన చర్య. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకు అంటే అసలు ఏం జరుగుతోంది? ఎందుకింత హైప్ తీసుకొస్తున్నారు? దేనికోసం తీసుకొస్తున్నారు? ఎవరి కోసం తీసుకొస్తున్నారు? అంటే కుటిల స్వార్థ రాజకీయాలని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారా? అసలేమన్నా అర్థం ఉందా? ఇప్పుడు పాస్టర్ ఆయన ఒక గౌరవప్రదమైన స్థానంలో ఆయన బాధ్యతను నిర్వహించారు. ఒక ప్రబోధకుడిగా, ఒక యేసు వాక్యాల ప్రబోధకుడిగా, పాస్టర్‌గా తను ఒక బాధ్యత వహించారు. ఒక చక్కని గౌరవప్రదమైన బాధ్యత. అవునా? ఆయన చనిపోయారు. రైట్. గతించిన మనుషుల గురించి అసలు ఇంత అసహ్యంగా మాట్లాడొచ్చా? ఎవడికన్నా కాస్త తలకాయ ఉందా అసలు? మాట్లాడేవాడు ఎవడైనా సరే నేను అడుగుతున్నా, ఆయన గతించారు. రైట్. ఇప్పుడు అది యాక్సిడెంటా? చెప్పట్లేదు. పోనీ హత్య? ఇంకా తెలియలేదు. ఏ రకమైన కన్ఫర్మేషను ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి? దీన్ని ఒక రాజకీయపరమైన కుట్రా కోణంలో చూస్తున్నారా? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఎందుకు స్వర్గస్థులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ అనబడేటటువంటి ఆ వ్యక్తిని ఇంత నీచంగా వాడుకుంటున్నారు అందరూ? దేనికి వాడుకుంటున్నారు? ఇప్పుడు యాక్సిడెంట్ చెప్పగలిగారు ఎవరన్నా? లేదు. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరుగుతుంది. హత్య చెప్పగలిగారు ఎవరన్నా? లేదు. లేదు. ఆయన ఎక్కడ జీపే చేశారు? ఏం చేశారు? ఎక్కడ వీళ్ళందరికీ ఎందుకయ్యా అసలు? అది పోలీస్ డిపార్ట్మెంట్ పని కదా. ఇంకొక మాట మాట్లాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా క్లియర్‌గా ప్రతి మూమెంట్‌ని అబ్జర్వ్ చేసి అసలు ఏం జరిగిందో ఒక క్లారిటీ తీసుకొని అప్పుడు మీ ముందుకొస్తాము. నిజంగా ఇది గనక ఒక హత్యగా చిత్రీకరించబడిందా? హత్యగా చేయబడిందా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరైనా సరే దోషులు వదిలిపెట్టము అనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇచ్చారా? రైట్. ఇది యాక్సిడెంటు చెప్పట్ల. హత్య చెప్పట్ల. సరైన ఆధారాలు లేవు కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడట్లేదు అంటున్నారు. ఎందుకు వీళ్ళంతా ఇంత రచ్చ చేస్తున్నారు దీని మీద? దేనికి చేస్తున్నారు? ఆయన ఎక్కడ మందు కొంటే వీళ్ళకెందుకు? ఎక్కడ జీపే చేస్తే వీళ్ళకెందుకు? ఏదైతే వీళ్ళకెందుకు? డిపార్ట్మెంట్ చేస్తోందిగా. ఎందుకు ఆ ప్రబోధకుడిని ఇంతగా అల్లరి చేసి ఏం సాధిస్తున్నారు వీళ్ళు? ఎవరు? వాళ్ళే. ఇదిగో సీసీ ఫుటేజ్. ఎవడు పడితే వాడు పెడుతున్నాడు. ఎవడు పడితే వాడు చెప్తున్నాడు. అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏమైనా దగ్గరుండి చూసారా? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నిజాలు బయటికి వచ్చేదాకా పోలీస్ యంత్రాంగం దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటికి తీసుకొచ్చి దోషులు ఎవరో మనందరి ముందుకు తీసుకొస్తారు. ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎప్పుడు? దోషులు ఉంటే.